వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వ్లాగ్ ఏమీ కాదు, నేను మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టిన. ఇది చిన్న ప్రోడక్టే, కాకపోతే చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టిన మీషోలో. అది ఎప్పుడు వస్తుందో తెలీదు, మరకలన్నీ క్లీన్ చేసుకోవాలని చెప్పి. ఆ ప్రోడక్ట్ ఇదే అనమాట. జస్ట్ ఇందాకే అనుకున్నా ఇంకా రావట్లేదు ఏంటి అని. నేను తింటున్నా, అప్పుడే వచ్చింది. ఇంకా మనం ఆగుతామా? అసలే ఆర్డర్ ఏదైనా పెట్టామే అనుకోండి, అదేం పెట్టినామో మనకు తెలుసు, అయినా కూడా అది రాగానే ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడాలి. లేదు అంటే అస్సలు మంచిగా పట్టదు. నాకు కూడా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని ఉండే. తొందరగా అన్నం తినేసి ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసే పనే పెట్టుకున్నా. యాక్చువల్గా షార్ట్ వీడియో తీద్దామనే పెట్టుకున్న ఫోను, కాకపోతే అసలు షార్ట్ వీడియో సరిపోదు దీనికి. ప్రొడక్ట్ మనకి మీషోలో 164 రూపీస్ చూపిస్తుంది. ఇది మ్యాజిక్ ఎరేజర్ అనమాట. పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే. వాళ్ళని కాసుకొని చూసినా ఎక్కడో ఒక్క గీత అయినా గోడ మీద ఖచ్చితంగా గీసే వదిలిపెడతారు కదా. అలాంటప్పుడు టెన్షన్ పడకుండా మంచిగా ఈ ఎరేజర్స్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, బాధే ఉండదు. మీషోలో 4 వస్తాయని చూసిన. ఫస్ట్ ఓపెన్ చేయగానే నాకు 2 ఉన్నట్టే కనిపించింది. ఇంకా నా ఫేస్ వాడిపోయింది. సర్లే అని చెప్పి బయటికి దిద్దామని తీస్తే కింద ఇంకా 2 అయితే ఉన్నాయి. పెట్టినా కానీ నాకే ఫుల్ టెన్షన్ ఉండే, అసలు ఆ వర్కౌట్ అవుతుందా కాదా, వేస్ట్ అయిపోతాయా అని చెప్పేసి. కాకపోతే అస్సలు వేస్ట్ అనే ఆలోచనే అవసరం లేదు. అయితే మనకు 4 షీట్స్ అంటే 4 ఎరేజర్స్ అయితే ఇస్తారనమాట. ఈచ్ వన్ మనం 20+ యూజర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని దాని మీద ఉంది. బట్ ఎన్ని యూజర్స్ నాకు తెలీదు. ప్రజెంట్ నేను యూజ్ చేసింది కొన్ని ప్లేసెస్ లోనే. నేను డీప్ క్లీన్ చేసినప్పుడు పర్టికులర్ గా ఎన్ని యూజర్స్ కి వచ్చింది అనేది నేను ఆ వీడియోస్ లో అయితే మీకు చెప్తాను. చూస్తున్నా అనమాట ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఎన్ని యూజర్స్ కి వస్తుంది, అసలు ఇందులో ఏముంది అనేది చూస్తున్నా. బట్ ఏమీ లేదు అక్కడ. దాని మీద అయితే కీ బెనిఫిట్స్ అనేసి మాత్రం మనకి ఎన్ని యూజెస్ చేసుకోవాలి ఇట్లాంటివి అయితే ఇచ్చిర్రు. సో సరే ఎట్లా యూజ్ చేయాలో చేద్దామని చెప్పి తీసుకెళ్తున్నా. ఒక పీస్ని తీసుకొని ఫస్ట్ వాటర్లో సోప్ చేయాలి. నేను ట్యాప్ కిందనే డైరెక్ట్ పెట్టేసిన. ఆ తర్వాతకి ఈ వాటర్ని స్క్వీజ్ చేసుకోవాలి. మొత్తం వాటర్ మొత్తం పోయేలా స్క్వీజ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడైతే మరకలు ఉన్నాయో, ఏ మరకలు అయితే మనం తుడపాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లోకి వెళ్ళి తుడిపేయడమే. అయితే ఇక్కడ నేను చాట్ అతకబెట్టిన కదా, వాటి టేప్ మరకలు ఉండిపోయినాయి. అవైతే నేను తుడిపి చూస్తున్నా. అసలు నేనే షాక్ అయిపోయినా. నిజంగా ఎంత బాగా తుడుపుకుపోతుందో. లైట్గా ఉంటుందిలేండి, అదో 2-3 యూజెస్కి పోతుంది. కాకపోతే మరీ 1 యూజ్కే ఇంత పోవడం అన్నా గ్రేటే కదా. అయితే నిజంగా చెప్తున్నా, ప్రోడక్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ట్రైపాడ్ పెట్టుకోలేదు, చేతిలో మొబైల్ పట్టుకొని తీస్తున్నా, అందుకే కొంచెం వీడియో ఊగుతా ఉంది. అసలు నేను నమ్మలేకపోయినా. సరే ఈ ప్లేస్లో కొంచెమే టేప్ మార్క్స్ ఉన్నాయి కదా, అందుకే పోయిందేమో అనుకున్నా. తర్వాత స్విచ్ బోర్డ్ క్లీన్ చేసి చూసినా, నిజంగా ఏ మరకలు ఉన్నాయి ఈజీగా పోతున్నాయి. మీషోలో ఉంటుంది, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. లేదు అంటే నేను కమ్యూనిటీలో లింక్ కూడా ఇస్తాను, నేను ఎక్కడైతే పర్చేజ్ చేసినో ఆ లింక్. ఎందుకంటే ఒకటే ప్రోడక్ట్ మనం ఒక 3-4 టైప్స్ ఉంటాయి అందులో. మళ్ళీ మీరు ఇది అనుకొని ఇంకోటి తీసుకొని యూజ్ అవ్వకపోతే నేనే కదా బ్యాడ్ అయ్యేది. సో అందుకనే ప్రోడక్ట్ లింక్ విత్ ప్రోడక్ట్ ఫొటోస్తో సహా నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెడతాను. ఇంకా నేనే నమ్మలేక ఒక 5-6 ప్లేసెస్లా అప్పటికప్పుడు క్లీన్ చేసి చూసిన. బట్ నిజంగా నాకైతే మంచి డిఫరెన్స్ అయితే కనిపించింది. ఎప్పుడెప్పుడు ఇల్లు డీప్ క్లీన్ చేయాలా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా సాటర్డే సండే అనుకున్నాం కదా, సాటర్డే సండేనే మీకు డస్టర్కి చూస్తే, ఎరేజర్కి చూస్తేనే అర్థమైపోతుంది డస్ట్ ఎలా వస్తుంది అనేది. చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో పాటు షూస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఎప్పుడైనా షూ ఉతకడం టైం కుదరకపోయినా, ఆరవు అనే టెన్షన్ ఉన్నా మనం ఈ ఎరేజర్తో ఈజీగా వైప్ చేసేస్తే ఉతికినలాగానే అయిపోతాయి. ఆఫ్టర్ యూజ్ ఎలా వాష్ చేయాలి అని డౌట్ రావచ్చు. ఏం లేదు, మళ్ళీ ట్యాప్ వాటర్ కింద పెట్టేసి ఆ వాటర్లో అమరకపోయేంత వరకు స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. క్లీనింగ్ ఈజీయే, దీన్ని వాడడం ఈజీయే, తర్వాత స్టోర్ చేసుకోవడం కూడా ఈజీయే. డౌట్ వచ్చిందనమాట. సరే ఒకసారి వాష్ చేసినాక మళ్ళీ యూజ్ అవుతాయో లేవో అని చెప్పి, అందుకే మళ్ళీ ఈ రూమ్లో ఉన్న స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఈ స్విచ్ పైన కూడా టేప్ మార్క్స్ ఉండే, బట్ ఎంత ఈజీగా పోయినాయో. మా ఇంట్లో మ్యాక్సిమం క్రేయాన్స్, స్కెచెస్, గీతలు ఉండవు కానీ టేప్ మరకలే ఉంటాయి. సో అందుకనే నేను ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నా. బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది, రైనీ సీజన్ వచ్చింది. సో షూస్ ఉతికితే ఆరవు, ఇట్లాంటి భయం ఉన్న వాళ్ళు కూడా ఇది ఈజీగా వాడచ్చు. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు, చిన్న పిల్లలు, ఇలాంటి వాళ్ళ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఇది ఉండాలి. ఒక్కసారి కొని పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటాయి. 4 పీసెస్ వస్తాయి మనకి ఇందులో.
చూడండి మ్యాజిక్ ఎరైజర్ అంట దాని పేరు. అండ్ ఇది 20+ యూజెస్ అని అయితే ఉంది. బట్ ఎన్ని యూజెస్ మనకైతే తెలీదు. బట్ కాస్ట్ అయితే 164 రూపీస్ పడుతుంది. ఇది ఓపెన్ చేసి దీన్ని వాడి టెస్ట్ చేసి చూసిన తర్వాత నాకైతే మనసు ప్రశాంతంగా ఉంది. ఆర్డర్ పెట్టిన దానికి బెనిఫిటేలే అని అయితే నేను అనుకున్నా. రీజనబుల్ కాస్ట్లోనే వచ్చింది కదా. నేను ఎక్కువ కాస్ట్ పెట్టి ఎప్పుడు తీసుకోవాలన్నా నాకు భయం వేస్తుంది. అందుకనే తక్కువ కాస్ట్లోనే ఇది చూస్ చేసుకున్నాను. ఇన్ని రోజులు చాలా టెన్షన్ పడిపోయినా ఏం చేయాలి, మళ్ళీ సున్నం వేసేదాకా కాదా ఏంది అని చెప్పి. బట్ అలాంటివి ఏమీ ఉండవు. మనకి పెయింట్ కూడా ఇంత కూడా పోదు, అంత బాగుంది. ఏమే చేసిరో ఏమో నిజంగానే మ్యాజిక్ లా ఉంది. వీడియోని ఎప్పుడెప్పుడు మీ దాకా చేరేయాలా అన్న ఆతృతతోని అప్పటికప్పుడు వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి షెడ్యూల్ కూడా చేసేసుకున్నా. ఇట్లుంటది మన ఆరాటం ఏదన్నా ఆర్డర్ పెడితే. ఓపెన్ చేసి చూసినా కదా మనసు ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్. మీకు కూడా కావాలంటే కమ్యూనిటీలో తీసుకోండి. ఉంటాను, బై.